నెల్లూరు వెంకట్రామపురంలో డాక్టర్ నిశ్చల్ ప్రసాద్, డాక్టర్ సుధా నిర్వహిస్తున్న ఏఆర్ కిడ్నీ సెంటర్ ఉచిత వైద్య శిబిరాన్ని 25 కళా సంఘాల అధ్యక్షులు అమరావతి కృష్ణారెడ్డి ప్రారంభించారు. 25 కళా సంఘాల సభ్యులకు కిడ్నీ, బీపీ, షుగర్, కంటి పరీక్షలు నిర్వహించడం మంచి కార్యక్రమని, అదేవిధంగా 25 కళా సంఘాల సభ్యులకు రాయితీ ఫీజులతో సేవలు అందించడం హర్షణీయమన్నారు. డాక్టర్ నిశ్చల్ ప్రసాద్ మాట్లాడుతూ 25 కళా సంఘాల్లోని అన్ని సంఘాలకు నెలకి ఒక సంఘానికి చొప్పున ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా 25 కళా సంఘాల సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొని ఉచిత వైద్య పరీక్షల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి మిస్ టీన్ గ్లోబల్ సాదిక అన్సారియా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో 25 కళా సంఘాల కన్వీనర్లు అమిత్ జాన్, భాస్కర్, శివలంకి జనార్దన్, 25 కళా సంఘాల సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. సంఘాల అధ్యక్షులు అమరావతి కృష్ణారెడ్డి గారి సహకారంతో ఏఆర్ కిడ్నీ అండ్ ఐ హాస్పిటల్స్ వెంకట్రామపురం జేమ్స్ గార్డెన్ హాస్పిటల్ నందు ఇవాళ ఉచిత వైద్య మరియు కంటి పరీక్షల శిబిరం నిర్వహిస్తున్నాము. సార్ ఫస్ట్ నుంచి అమరావతి కృష్ణారెడ్డి గారు మొదటి నుంచి కూడా అందరికీ మంచి చేయాలనుకునే వ్యక్తి. అలాగే ఆరోగ్యంగా ఉంటేనే మనం అందరం ఆనందంగా ఉండగలము. ఆ దృష్టితోటి సార్ మమ్మల్ని ఎంకరేజ్ చేసి ఒక హెల్త్ క్యాంప్ 25 కళా సంఘాల వాళ్ళందరికీ, అందరి సభ్యులకి క్రమక్రమంగా ఒక్కొక్క బ్యాచ్ వైజ్, అంటే ఒక్కొక్కసారి 30 మంది తరఫున అన్ని కళా సంఘాలకి ఖచ్చితంగా వైద్య పరీక్షలు మరియు కంటి పరీక్షలు నిర్వహించాలని కోరి ఉన్నారు. ఆ ఉద్దేశంలోనే ఇది మొదటి క్యాంపు. ప్రతి నెల ఒక క్యాంప్ చేసి అందరు కళాకారులకు ఖచ్చితంగా ఆరోగ్యము మరియు ఐశ్వర్యము కలగాలని కోరుకుంటున్నాను. ఈరోజు 25 కళా సంఘాల కళాకారులకి డాక్టర్ నిశ్చల్ ప్రసాద్ గారు, డాక్టర్ సుధా మేడం గారు మొదటి నుంచి కూడా నేను ఫోన్ చేస్తే ఏ కళాకారుడికైనా కూడా తగినంత వైద్యం చేసి చాలా తక్కువ ఫీజు తీసుకొని మన కళాకారులకి ఎప్పుడు కూడా అండగా ఉంటాం. ఏ రోజు ఏది అవసరమైనా, ఏ కళాకారు ప్రోగ్రామ్ అయినా కూడా తన వంతు సహాయం చేస్తూ వైద్యాన్ని ఒక వ్యాపారంగా కాకుండా ఒక సేవగా భావించే డాక్టర్ నిశ్చల్ ప్రసాద్ గారు, మేడం సుధా మేడం గారు వారికి పరిచయం అవ్వడం చాలా అదృష్టం భావిస్తాను. వారు 25 కళా సంఘాలకి ఒకసారి అన్ని ఐ క్యాంపు, బ్లడ్ క్యాంపు, ఈకో, ఈ హెల్త్ చెకప్, కిడ్నీ చెకప్ ఇవన్నీ చేయాలని ఉద్దేశంతో వారి హాస్పిటల్లో ఏఆర్ కిడ్నీ ఐ హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది. ఈరోజు 25 కళా సంఘాలు అందరూ వచ్చారు. వాళ్ళందరికీ కూడా మెడికల్ టెస్ట్ చేసి, మేడం ఐ టెస్ట్ చేసి అన్నీ చేశారు. భవిష్యత్తులో కూడా వారు 25 కళా సంఘాల సభ్యులకి ఎప్పుడు కూడా తన వంతు సహాయం అందిస్తారని చెప్పడం జరిగింది. అది కాకుండా మా అమరావతి ఫ్యామిలీలో 30 ఫ్యామిలీలు ఉన్నాయి. అందులో వారు కూడా ఉన్నారు. మాకు కరోనా వచ్చినప్పుడు మమ్మల్ని అందరికీ కాపాడేది కూడా డాక్టర్ గారే. ఆ రోజు వ్యాక్సిన్స్, ఆ వ్యాక్సిన్ కూడా మా వాళ్ళు ఒప్పుకోకపోతే బలవంతంగా మా 30 ఫ్యామిలీకి వేశారు. అందులో ఒక అతను హైదరాబాద్ రాలేకపోయాడు, అతను చనిపోయాడు. అంటే మమ్మల్ని అందరం కూడా తను కాపాడి ఉచితంగా రోజు వ్యాక్సిన్ వేయడం జరిగింది. ఈరోజు మేమంతా 30 ఫ్యామిలీలు అంటే డాక్టర్ గారు మంచితనం. వారు ఎప్పుడు కూడా ఎక్కడున్నా పరిగెత్తడం చేయడం కానీ, దానికి పార్వతీ పరమేశ్వర్ లాగా సుధా మేడం గారు కూడా డాక్టర్ గారికి ఎంతో సపోర్ట్ చేసేది. భవిష్యత్తులో 25 కళా సంఘ సభ్యులకి మేము ఎప్పుడు కూడా అండగా ఉంటాము. ఎప్పుడు కూడా వాళ్ళ ఆరోగ్యంగా ఉండే విధంగా చూసుకుంటా తెలియజేశారు. దాన్ని మేము ఎప్పుడు కూడా వాళ్ళని అభినందిస్తాను. భవిష్యత్తులో కూడా వారు ఎప్పుడు కూడా మాకు సహకారం చెప్పుకోరుకుంటాను. అలాగే మన మిస్ వరల్డ్, మిస్ ఇండియా, వరల్డ్ ఛాంపియన్ సాదిక అన్సారీ గారు, చాలాసార్లు పేరు మర్చిపోతున్నాను, వారు రావడం జరిగింది గెస్ట్గా. అలాగే మా కన్వీనర్స్ కూడా భాస్కర్ గారు వచ్చారు, అమిత్ జాన్ గారు విజయం రాలేదు, హరిబాబు వాళ్ళ వైఫ్కి బాగాలేదని ఐటమ్ లేదు కాబట్టి మిగతా సభ్యులు మలయాళ అసోసియేషన్ కానీ, సినిమా అసోసియేషన్ కానీ, ఇంకా మిగతా ప్రొడ్యూసర్ డైరెక్టర్స్ అందరూ ఇచ్చారు. జనార్దన్ గారి వాళ్ళందరూ కూడా వాళ్ళకి ప్రత్యేకతలు చూసుకుంటూ భవిష్యత్తులో డాక్టర్ గారు సహకారం మాకు ఇవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఇన్వైట్ చేసినందుకు చాలా థ్యాంక్ఫుల్ నేను మ్యామ్కి, సార్కి. అండ్ ఇది ఇలాంటి క్యాంపెయిన్ ఒకటి స్టార్ట్ చేశారంటే అది చాలా పెద్ద విషయము.
చాలా హ్యాపీగా ఉన్నాను. నేను కూడా దీన్ని పార్ట్ అవ్వడము. కృష్ణారెడ్డి సార్ థ్యాంక్ యూ సో మచ్, నన్ను ఎంకరేజ్ చేస్తున్నారు. థ్యాంక్ యూ.